నెలసరి సమయంలో ఆడవాళ్లు గుడిలోకి వెళితే దేవుడికి కోపం వస్తుందని, ఆ 3 రోజులు వాళ్లు అపవిత్రమని మిమ్మల్ని ఎప్పుడైనా భయపెట్టారా? ఆ సమయంలో దేవుడి గదిలోకి వెళ్ళినా, పూజ చేసినా పెద్ద అరిష్టం జరుగుతుందని, ఇంటికే దరిద్రం పడుతుందని తరతరాలుగా మన బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ప్రాణాన్నిచ్చే తల్లిని, సృష్టికి మూలమైన ఒక సహజమైన ప్రక్రియను దేవుడికి దూరంగా ఉంచి, ఆ సమయంలో వాళ్లను ఒక మూలను కూర్చోపెట్టి నేరస్తుల్లా చూస్తారు. ఆ రక్తమే లేకపోతే ఈ భూమి మీద మనిషి పుట్టుకే లేదు. మరి అదే రక్తం గుడిలోకి వెళితే దేవుడికి మైలెలా అంటుకుంటుంది అని ఎవరూ ప్రశ్నించరు. కాని ఈ అపవిత్రం అనే భయం వెనక ఉన్న అసలు వాస్తవం తెలిస్తే ఈ సమాజం సిగ్గుపడుతుంది. పాత రోజుల్లో శానిటరీ ప్యాడ్స్ లేవు, సరైన మరుగుదొడ్లు లేవు. ఆ సమయంలో మహిళల శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటానికి, వాళ్లకు పూర్తి విశ్రాంతి ఇవ్వడానికే ఆ 3 రోజులు ఎక్కడికి వెళ్లొద్దని రూల్ పెట్టారు. గుడికి వెళ్లాలంటే కొండలెక్కాలి, నడవాలి. ఆ శ్రమ వాళ్లకి ఉండకూడదనే దేవుడి పేరు చెప్పారు. వాళ్ల ఆరోగ్యం కోసం పెట్టిన నియమాన్ని ఈరోజు అపవిత్రమనే ముద్రవేసి అవమానించడం అవసరమా? మరి సృష్టికి కారణమైన ఆడవాళ్లను నెలసరి పేరుతో అపవిత్రమనడం కరెక్టేనా? మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి.